అన్నా నమస్తే. నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు మన గుంటూరులో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీయా ఆర్ టీడీపీయా? ఆల్మోస్ట్ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే రూలింగ్ పార్టీ రాదండి. ఓకే, ఎందుకు రాదనుకుంటున్నారు? ఎందుకు రాదు అని అంటే ఇటువైపు మా వరకు అయితే మేమేమి పథకాలు పొందలేదు. సో నేను ఒక ఎంప్లాయీ కాబట్టి నాకైతే ఎటువంటి పథకాలు రాలేదు, నాకు ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు. ఏదన్నా మిడిల్ క్లాస్ బిలో యావరేజ్ వాళ్ళకి ఏదన్నా అమ్మఒడి కానీ లేదంటే ఇల్లు కానీ ఏదన్నా జగనన్న కాలనీలు జగనన్న ఇల్లు ఏమన్నా వచ్చుండొచ్చు, కానీ మాలాంటి వాళ్ళకైతే ఏమీ రాలేదు. సో మేము ఫెచ్చింగ్ పొందింది అయితే ఏం లేదు. ఒక ఎంప్లాయీగా నాకు బెటర్మెంట్ ఏమీ కనపడలేదు. గుంటూరులో కానీ ఆంధ్రాలో కానీ మాకు ఎటువంటి జాబ్స్ లేవు, ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. సో ఒకవేళ ఇప్పుడు వస్తే గుంటూరులో టీడీపీ వస్తుంది అంటారు? వస్తుంది. ఎంత మెజార్టీతో రావచ్చు? గుంటూరు 2 వరకు మీకు టీడీపీ వస్తుంది. మెజార్టీ అంటే సోగా రావచ్చు. మరి 1000s లో కాకపోయినా సరే ఒక 1000 to 52,000 వరకు. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే రజనీ గారు ఏమి అంటే అభివృద్ధి అనేది చేయలేరు? రజనీ గారు కాదు కదా మాకు. ఓకే. ఆవిడ చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కి వచ్చారు ఆవిడ. ఓకే. సో మరి ఆవిడ పనితీరు చిలకలూరుపేటలో ఎలా ఉందో మాకైతే తెలియదు. అంటే ఈ 2 టౌన్ సంబంధించి 2 టౌన్ ఇద్దరు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వచ్చిన వాళ్ళు ఇద్దరు బీసీ మహిళలు, వాళ్ళిద్దరు కొత్త వాళ్ళు. అదే మాధవి వాళ్ళ పనితీరు మాకు తెలియదు. కాకపోతే ఏంట్రా అంటే ఇటు 2 టౌన్ వరకు ఎప్పటికప్పుడు టీడీపీ ఉంటుంది మాకు లీడింగ్. ఓకే. మెజారిటీ అనేది ఎంత రావచ్చు? మెజారిటీ అంతే 2000 వరకు రావచ్చు. సో మనం చూసుకున్నట్టయితే టఫ్గానే ఉంది వారు. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏపీకి స్టేట్ మొత్తం చూసుకున్నట్టయితే స్టేట్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావచ్చు? స్టేట్ మొత్తం అని అంటే ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుకున్నట్టు 175కి 175 రావు, 150 కూడా రావు. ఏదన్నా కానీ 50-50. ఓకే. సో అదైనా రావచ్చు ఇదైనా రావచ్చు, చెప్పలేమంటారు. అంతే. మా వరకు అయితే మాకు వెస్ట్ కాన్స్టిట్యున్సీ వరకు అయితే మేము టీడీపీ అనే అనుకుంటున్నాం. సో మనం చూసుకున్నట్టయితే స్టేట్లో ఒకవేళ వైఎస్ఆర్సీపీ కానీ వస్తే రాజధానులు ఎన్ని ఉండొచ్చు, అందులో ఉండొచ్చు. ఒకవేళ టీడీపీ కానీ వస్తే అంటున్నారు ఇప్పుడు 5 years అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకో 2 months అయితే 5 years అయిపోతుంది కదా. మరి 3 రాజధానుల్లో ఒక రాజధాని అన్న కట్టారా? కట్టలేదుగా. ఒకవేళ టీడీపీ వస్తే ఎన్ని రాజధానులు ఉండొచ్చు? టీడీపీ ఫస్ట్ నుంచి ఒకటే రాజధాని అంటుంది, అమరావతి ఒకటే అని చెప్పే కదా ఎన్ఆర్ఐస్ అంతా ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది ల్యాండ్స్ మీద. మరి ఆ ల్యాండ్స్ అన్ని అంతే ఉండిపోయినాయి. అప్పట్లో ₹1,00,000 అమ్మిన పోలా ఇప్పుడు 50 లక్షలు కూడా ఎవరు అడగట్లేదు. సో మన ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలు అనేది ఎక్కువ అండి. సో ఈ బీసీ వర్గాలు వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారా లేదంటే టీడీపీ సైడ్ అంటే కూటమి సైడ్ ఉండబోతున్నారా? బీసీ వర్గాలు అంటే మీరు ఎంప్లాయ్మెంట్ వైజ్ చూసుకుంటే ఏమి ఇప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఏం లేవు. ఇప్పుడు మనం జరిగిన ఏపీపీఎస్సీ జరిగింది, అది మళ్ళీ ఏదో స్కామ్ జరిగిందని చెప్పి ఎప్పుడో పాతయే మళ్ళీ క్యాన్సిల్ చేయమంటున్నారు. కొత్త రిక్రూట్మెంట్ లేవు. సో మరి ఇంకా బీసీ అయితేనేమి ఎస్సీ అయితేనేమి ఎవరికి కూడా ఈ ఆపర్చునిటీస్ అనేవి లేవు. మనం వెళ్ళి తెలంగాణలో రాయడానికి లేదు. సో ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు మన జన్మభూమి కమిటీ అని చెప్పి ఏర్పరిచారు కదా, జగన్ గారు ఏమో వాలంటీర్లు అని చెప్పి ఏర్పరిచారు. ఒకవేళ అంటే టీడీపీ కానీ వస్తే ఏది ఉండొచ్చు? ఇది కంటిన్యూ చేయొచ్చా? ఒకవేళ ఈ రెండిట్లో ఏది బాగా సిస్టమ్ని కంటిన్యూ చేస్తామంటున్నారు. కంటిన్యూ చేస్తాము, వాళ్ళ శాలరీలు పెంచుతాము, వాళ్ళకి వర్క్ ఎఫిషియన్సీ కూడా పెంచుతాం అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. సో జన్మభూమి కమిటీ బాగా వర్క్ చేశారా, వాలంటీర్లు బాగా వర్క్ చేశారా? బోత్ ఆర్ సేమ్ అండి. కాకపోతే వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి అన్నీ వాళ్ళే ఇదిగా చేస్తున్నారు. సో ఇప్పుడు బీజేపీ కూటమి బీజేపీ కలిసింది కదా, సో ఈ బీజేపీ కలవడం వల్ల పార్టీకి కానీ టీడీపీ పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్కి కానీ ఏమైనా ప్రయోజనం ఉంటుంది నుంచి బీజేపీకి మైనస్ ఏనండి. సో ఆంధ్రప్రదేశ్కి ఏమి ఉపయోగం ఉండదా? ఉపయోగం మామూలుగా కలిసారు బీసీ ఇప్పుడు బీసీ అనేది అంటే మన బీజేపీ అనేది వారసత్వ రాజకీయాలకు బాగా వ్యతిరేకం. సో నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు కదా, సో ఈ బీజేపీకి టీడీపీకి మధ్య పొత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అది ఇంకా వాళ్ళ టర్మ్స్ని బట్టి ఆయన ఏమో రిజర్వేషన్ లేని అంటున్నారు మైనార్టీస్కి. మరి మైనార్టీస్కి రిజర్వేషన్ ఇవ్వకపోతే అది మైనస్సే కదా టీడీపీకి. మరి వాళ్ళు పురంధేశ్వరి గారు కూడా అదే అంటున్నారు, మైనార్టీలకి మేము రిజర్వేషన్ ఇవ్వము అని చెప్పి. రిజర్వేషన్ ఇవ్వనప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయరు మైనార్టీస్ ఎవరు. ఇంకా గుంటూరులో ఏమన్నా గుంటూరు గురించి ఏమైనా చెప్పాలా? గుంటూరు అంటే ఇంకా అదేనండి చెప్పేది. ఇప్పుడు గుంటూరు అమరావతి రాజధాని అయితే కనుక డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ విజయవాడలో దాదాపు మనకి ఏదన్నా కానీ కొద్దిగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇటు రియల్ ఎస్టేట్ లేదు, ఇండస్ట్రీస్ లేదు, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వ్యాపారాల్లో కూడా ఎదుగు ఏం లేదు, అంత ఆశించినంత ఫలితాలు లాభాలు కూడా లేదు. ఓకే. సో మనం సెంట్రల్లో చూసుకున్నా కూడా సెంట్రల్లో అంటే మీకు మోడీ గారిది గుజరాతే ఉందండి. గుజరాత్లో డెవలప్మెంట్ ఏముంది?
రోడ్స్ ఉన్నాయి పక్కాగా. ఒక సోలార్ ఒకటి చూపించి సరిపోతుందా? సరిపోదుగా. సో మళ్ళీ సెంట్రల్లో బీజేపీ రావచ్చు అనుకుంటున్నారా, కాంగ్రెస్ అని రావచ్చు? రాకపోతేనే మంచిది, కాంగ్రెస్ వస్తే మంచిది అనుకుంటున్నాను. కాంగ్రెస్ వస్తే మంచిది అనుకుంటున్నారు అంటే ఎందుకు కాంగ్రెస్ వస్తే మంచిది? ఎందుకు అని అంటే కాంగ్రెస్ ఈజ్ ఫేవర్ ఫర్ ఎవ్రీ పార్టీ అండి. ఎవ్రీ రిలీజియన్కి కానీ ఎవ్రీ క్యాస్ట్ కానివ్వండి ఎవరికైనా కానీ కాంగ్రెస్ ఫేవర్గానే ఉంది. అటు మైనార్టీస్ అయినా, బీసీలు అయినా, ఎస్సీ ఎస్టీలు అయినా కాంగ్రెస్లో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. వెన్ కంపేర్ టు వైసీపీ అయినా కానీ, బీజేపీ అయినా కానివ్వండి, టీడీపీ అయినా కానీ. సో మనం చూసుకున్నట్టయితే ఏపీ మన రాష్ట్రానికి వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారికి ఎంత మెజారిటీతో గెలవచ్చు ఆయన? మెజారిటీ అంటే ఓవరాల్ స్టేట్ మీదగా అంత స్టేట్ మీద పట్టు అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో రావచ్చు? పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో రావచ్చు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు మెజారిటీతో రావచ్చా అంటే పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ అందరికీ ఓటు హక్కు ఉండి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు అందరూ ఓట్లు వేస్తే పవన్ కళ్యాణ్ గారే గెలిచేవాళ్ళుగా. ఆయన కూటమితో పని ఉండేది కాదు. ఏదన్నా కానీ టీడీపీకి, జనసేనకి ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకోవడం మంచి మాటే. మరి వాళ్ళిద్దరు అదృష్టం ఎలా ఉందో చూడాలి. సో ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసారు కదా, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ ఈసారి కలిసారు. సో మళ్ళీ ఆ ఫ్యూచర్లో వీళ్ళది ఎలా ఉండబోతుంది? అది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద. ఆయన నమస్తే. నమస్కారం. ఇప్పుడు మన గుంటూరులో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? గుంటూరులోనే స్టేట్ వైడ్ కదా? గుంటూరులో అయినా సరే, స్టేట్ వైడ్ అయినా సరే. గుంటూరు ఆబ్వియస్లీ మొన్న 14 వచ్చినట్టు ఉన్నాయి. ఈసారి కూడా 12-13 కొడతాము. ఏ పార్టీ అంటే? వైసీపీ. సో స్టేట్లో? ఆ స్టేట్ కూడా వైసీపీ. సో ఎందుకు రావచ్చు అనుకుంటున్నారు? ఎందుకు రావచ్చు అంటే వాళ్ళకన్నా బెటర్గానే చేసాం. ఇచ్చిన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇచ్చిన 129 హామీల్లో 95% పైగా హామీలు నెరవేర్చాం. ప్రజలు గుర్తిచ్చి ఓట్లు వేస్తారని భావిస్తున్నాను. గెలుస్తాం. ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? నా వరకు అయితే 115 నుంచి 120 సీట్లు. ఓకే. సో ఒకవేళ వైసీపీ వచ్చినట్టయితే రాజధానులు ఎన్ని ఉండొచ్చు, అందులో ఏవి ఉండొచ్చు? యాస్టీజ్ ఆల్రెడీ మా ప్రభుత్వం బిల్లు పెట్టింది. మళ్ళీ బిల్లులో సవరింపుల కోసం మళ్ళీ సెకండ్ డెసిషన్ కోసం ఆగారు. అవే 3 రాజధానులు: అమరావతి, వైజాగ్, కర్నూలు. సో ఈ 3 రాజధానులు ఉండొచ్చు. సో మనం చూసుకున్నట్టయితే టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ఈ 3 పొత్తు కుదిరాయి కదా, వైఎస్ఆర్సీపీ మాత్రం ఏకంగా ఉంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళే కొట్టుకుంటారు. ఓట్లు చీలుతాయి. వాళ్ళు ఓట్లు చీలిక వైసీపీ ఓట్లు చీలి అటేస్తారు అనుకుంటున్నారు. ఏముండదు. వాళ్ళ ఓట్లు చీలి మాకు ఇంకో % అటు ఇటుగా పెరిగిద్దే కానీ తగ్గేదే ఉండదు. ఓకే సార్. సో మనం బీసీ వర్గాలు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో. అవును. సో ఈ బీసీ వర్గాలు వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారా, టీడీపీ సైడ్ ఉండబోతున్నారు? అందుకే కుల సమీకరణంలో బీసీలకు వాళ్ళు ఎన్ని సీట్లు ఇచ్చారు, మేము ఎన్ని సీట్లు ఇచ్చారు చూస్తున్నారు. వైసీపీ మోస్ట్ ఆఫ్ దెమ్ కుదిరిన ప్రతి చోట. ఆఖరికి ఈ టూ టౌన్ కూడా ఎన్నో సంవత్సరాలుగా 2 సామాజిక వర్గాల మధ్య తిరిగింది. కానీ ఈసారి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపేట వేశారనే చెప్పాలి. నా నరసరావుపేట ఎంపీ కానీ, టూ టౌన్ కానీ, ఇప్పుడు అత్యధికంగా అదిగాక గుంటూరు పార్లమెంటు పరిధిలో ఎన్నడూ లేని విధంగా 4 మహిళలకు ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళందరూ గెలుపొందబోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆయన నియోజకవర్గం నుంచి ఆయన ఎంత మెజార్టీతో గెలవచ్చు? పోయినసారి 91,000 వచ్చినట్టుంది. 1000 పైనే ఉంటుంది కానీ తగ్గదు. ఓకే. సో 1 lakh అబోవ్ వస్తుంది. లక్షం చెప్పను. పోయినసారి 91,000 వచ్చింది. 91,000 పైనే ఉంటుంది కానీ తగ్గదు. ఓకే. సో మనం చూసుకున్నట్టయితే సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. సో సెంట్రల్లో మళ్ళీ బీజేపీ రావచ్చు అంటున్నారా, లేదా కాంగ్రెస్ రావచ్చు? మళ్ళీ ఎన్డీఏ. సెంట్రల్ మళ్ళీ ఎన్డీఏ. ఎందుకు అని రావచ్చు అనుకుంటున్నారు? బాగానే చేశాడు. టు బి ఆనెస్ట్ సౌత్ ఎప్పుడు లేదు వాళ్ళకి. ఈసారి బాగానే బలం పుంజుకున్నారు. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యేలు ఎవరికి ఆలోచించిపోయిన ఎంపీలు గట్టిగానే కొడతారు. ఆంధ్రాని టచ్ చేయలేరు కాకపోతే. ఓకే.